మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై ఏపీ ప్రభుత్వం వైసీపీ మధ్య జరుగుతున్న ఫైట్ లో రాష్ట్ర ప్రభుత్వానికి కొండంత అండగా నిలిచింది కేంద్రం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యాధునిక వైద్య సౌకర్యాల కల్పనకు పీపీపీ మోడల్ భేష్ అని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో అభివృద్ధి చేసే అంశంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్లాలని కోరింది. రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గేలా వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో నిర్మించాలని ప్రభుత్వం చూస్తుంటే దాన్ని ఎలాగైనా అడ్డుకోవాలని వైసీపీ పోరాటం చేస్తోంది. పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ పెద్ద ఎత్తున ఆందోళన, నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. ప్రజా ఉద్యమం పేరుతో వైసీపీ 1 కోటి సంతకాలను సేకరించింది. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణపై గవర్నర్ను కలిసి వైసీపీ అధినేత జగన్ 1 కోటి సంతకాల ప్రతులను ఆయనకు అందజేశారు. అంతేకాదు మెడికల్ కాలేజీల నిర్వహణకు ముందుకు వచ్చే కాంట్రాక్టర్లను అధికారంలోకి వచ్చాక జైలుకు పంపుతామని జగన్ వార్నింగ్ ఇవ్వడం పొలిటికల్ హీట్ పెంచింది. ఎక్కడన్నా కూడా చంద్రబాబు నాయుడు వినకుండా దీనికి ముందుకు తీసుకొని పోతే మాత్రం ఆ తర్వాత కాలేజీలు తీసుకున్నోని మాత్రం మనం అధికారంలోకి వచ్చిన వెంటనే 2 నెలలు జరగక మునిపే అందరు జైళ్ళలో ఉంటారు. ఇప్పటికే పిలిచిన టెండర్లకు స్పందన కరువైంది. దీంతో మరోసారి టెండర్లు పిలవాలని ప్రభుత్వం చూస్తుంటే ఈ అంశంలో ఏపీ ప్రభుత్వానికి కేంద్రం మద్దతుగా నిలిచింది. మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై ముందుకు వెళ్లాలని కేంద్రం ఏపీ ప్రభుత్వానికి అండగా ఉంటుందని తెలుపుతూ ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కు కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా లేఖ రాశారు. ఈ విధానం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యాధునిక మౌలిక వసతులు కల్పించవచ్చని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా వైబిలిటీ గ్యాప్ ఫండ్ VGF కింద కేంద్రం భారీగా ఆర్థిక సాయం అందించనుంది. పైలట్ ప్రాజెక్టుల నిర్మాణ వ్యయంలో 80% వరకు, అలాగే మొదటి 5 ఏళ్లలో నిర్వహణ ఖర్చుల్లో 50% వరకు కేంద్రమే భరిస్తుందని స్పష్టం చేశారు. మొత్తం ప్రాజెక్ట్ వ్యయంలో 40% వరకు కేంద్రం నుంచి రాయితీ లభించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గుతుందని ఆయన విశ్లేషించారు. ఈ ప్రక్రియను సమన్వయం చేయడానికి రాష్ట్ర స్థాయిలో ప్రత్యేకంగా ఒక పీపీపీ సెల్ ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. మరోవైపు పీపీపీ విధానంపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇది ప్రైవేట్ కాలేజీలు అని చెప్పి ఇంకొక ఎక్స్టెంట్ మీరు చూశారు. ఒకప్పుడు నాయకులు ఎంతో గౌరవంగా ఉండేవాళ్ళు. మళ్ళా నేను అధికారానికి వస్తే మీరు కాలేజీలు పెడితే నేను జైల్లో పెడతాననే పరిస్థితికి వచ్చారంటే, అంటే అభివృద్ధి చేసే వాళ్ళని జైల్లో పెట్టే వాళ్ళని ప్రజలు ఏ విధంగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయ నాయకులు మెడికల్ కాలేజీలపై వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా ప్రభుత్వం పీపీపీ విధానంలోనే ముందుకు వెళ్తుందని మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు. పేదలకు కూడా మెరుగైన వైద్య సేవలు అందించడం మా లక్ష్యం. దాన్ని ఎవరు ఎటువంటి కుట్రలు కుతంత్రాలు చేసినా డివియేట్ అయ్యే పరిస్థితులు ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. మొత్తానికి పీపీపీ మోడల్ ని వ్యతిరేకిస్తూ వైసీపీ కొన్ని నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ అండగా నిలవడంతో ఏపీలో పెండింగ్ మెడికల్ కాలేజీల నిర్మాణం వేగవంతం కానుంది.